మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా నందినగర్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులను ఎవరిని అనుమతించట్లేదు. మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా నందినగర్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. నందినగర్ లోని కేసీఆర్ నివాసం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో అందిస్తారు. గోవింద్, కేసీఆర్ విచారణ చేపట్టే అవకాశం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ కు చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ను సిట్ అధికారులు కాసేపట్లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా నందినగర్ లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. నందినగర్ పరిసర ప్రాంతాల్లోకి పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ గోవింద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్, ఎస్ గీతిక, ఇప్పుడే కేసీఆర్ తన నివాసాన్ని కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఉదయం 10:30 గంటల నుంచి కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కూడా కేసీఆర్ బయలుదేరి ఇప్పుడే నందినగర్లోని కేసీఆర్ తన నివాసానికి చేరుకోవడం జరిగింది. అయితే నందినగర్ అంటే కేసీఆర్ ఇంటికి వెళ్లే ప్రధాన రహదారి దగ్గర అయితే మనం ఉన్న పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ఇంటి వైపుగా కూడా పోలీసులు అయితే పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కేసీఆర్ ఇంటి చుట్టూ కూడా ఎవరు కూడా ఉండకుండా, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే భద్రత కట్టుదిట్టం చేశారని చూసుకోవచ్చు. మనము పోలీసులు అయితే ఇక్కడ కేసీఆర్ ఇంటికి దూరం ఒక 50 మీటర్ల దూరంలోనే పోలీసులు అయితే బారికేడ్లతో లోపలికి ఎవరిని అనుమతించినట్టు పరిస్థితి చూసుకోవచ్చు. అయితే కేసీఆర్ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ ఇక్కడికి రావడం, అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇంటి లోపలికి వెళ్ళనీయకుండా కూడా పోలీసులు అదుపు చేసి అయితే తిరిగి ఆయనను మళ్ళీ తిరిగి తెలంగాణ భవన్ వెళ్లిపోవాలంటే, అంటే తెలంగాణ భవన్ వెళ్లే సైడ్ కూడా తలసాని ఇప్పుడు తెలంగాణ భవన్ వైపు వెళ్లిపోవడం జరిగింది. అయితే కేసీఆర్ ఇంటి దగ్గర అయితే మనం చూసుకోవచ్చు కాసేపు అంటే సిట్ విచారణకు సంబంధించిన సమయం మాత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఉన్న తరుణంలో ఇప్పటికే కేసీఆర్ ఇంటి చుట్టుముట్టు కేసీఆర్ ఇంటి చుట్టూ నలుమూలలో కూడా ప్రధాన రహదారులను కూడా పోలీసుల వలయంలో ఉన్నట్టు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అయితే ఇక్కడ సీనియర్ నేతలు గాని, మాజీ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని ఎవరు కూడా కేసీఆర్ ఇంటి వైపు రాకుండా కూడా ఇప్పటికే భద్రత అయితే మనం చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే కేసీఆర్ ఇంట్లో ఉన్నారు. అయితే సిట్టు విచారణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం ఇప్పటికే పూర్తయ్యాయి. అందులో భాగంగా కావాల్సినటువంటి సామాగ్రిని ఇప్పటికే ఉదయం కుర్చీలు, టేబుల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లోపలికి తీసుకెళ్లారు. అయితే సిట్టు విచారణకు సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అయితే సిట్టు విచారణ మనకున్న సమాచారం మాత్రం కేసీఆర్ ఇంట్లో 2వ ఫ్లోర్ లో కేసీఆర్ ను విచారించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే ముఖ్యంగా కేసీఆర్ తో పాటు అంటే కేటీఆర్ గానీ, అదేవిధంగా హరీష్
హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళ ముగ్గురిని పక్కన కూర్చోబెట్టి విచారిస్తారా, లేదంటే కేసీఆర్ ను ఒక్కరినే వ్యక్తిగతంగా కూర్చోబెట్టి విచారిస్తారా అనేది కూడా కొంతవరకు అయితే ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ ఇంట్లోకి మాత్రం కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను మాత్రమే లోపలికి అనుమతించడం జరిగింది. మిగతా ఎవరిని కూడా అంటే ఇతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించకుండా 50 మీటర్ల దూరంలో తన ఇంటి దగ్గర ఉన్నటువంటి 50 మీటర్ల దూరంలోనే అక్కడే ఆపివేయడం. అయితే నందినగర్ ఏదైతే ఉందో మెయిన్ ప్రధాన రహదారు 4 ఉన్నాయి. ఆ 4ని కూడా 100 మీటర్ల దూరంలోనే అధికారులు అంటే పోలీసు వ్యవస్థ కూడా కట్టుదిట్టంలో భద్రత భాగంగా ఎవరు కూడా లోపలికి రాయకుండా 100 మీటర్ల దూరంలోనే ఇప్పటికే బారికేళ్లతో పటిష్టమైన భద్రతతో లోపలికి ఎవరిని రానివ్వని పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది కాబట్టి సిట్ అధికారులకు సంబంధించినటువంటి ఇప్పటికే లోపల ఉండడం అంటే ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయి. అయితే ఈ విచారణలో 3 గంటలకు ప్రారంభమయ్యే విచారణలో ఎలాంటి ప్రశ్నలు ఆ సిట్ అధికారులు కేసీఆర్ ను అడగబోతా ఉన్నారు, అయితే కేసీఆర్ దానికి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారని కూడా ఒకవైపు ప్రజల్లో అదే రాజకీయ నేతల్లో అయితే ఒక ఉత్కంఠ ఒక ఆసక్తి అయితే రేపుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే గత 2 సార్లు అంటే సీఎం గా చేసినటువంటి కేసీఆర్ ను ఈ సిట్టు విచారణకు పిలవడం ఇదంతా కూడా అంటే గతంలో బీఆర్ఎస్ కీలక నేతలైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు ఈ ముగ్గురు విచారణలు కూడా ఒక వారం 15 రోజుల వ్యవధిలో కూడా ఈ ముగ్గురు విచారణ పూర్తయిన తరుణంలో ఇప్పుడు తుది అంకంగా కూడా కేసీఆర్ విచారణ ఈ రోజు విచారణ ఏ విధంగా మలుపులు తిరగబోతా ఉంది అంటే దీని రైట్ గోవింద్, థ్యాంక్ యూ.